శ్రీమాత్రే నమః. అనగనగనగా ఓ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం. అమ్మ, నాన్న, ఓ చిన్నబ్బాయి. ప్రతిరోజు ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న స్కూల్లో దింపేవాడు. నాన్న ఆరోగ్యం దెబ్బతినడంతో ఆ అబ్బాయి ఒక్కడే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్ళాలంటే అడవి దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో, అమ్మా, స్కూల్కి వెళ్ళాలంటే భయంగా ఉంది, అడవి మధ్యలోంచి వెళ్ళాలి కదా అని అన్నాడు. అప్పుడు అమ్మ, ఎందుకురా భయం, ఆ అడవిలో మీ పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, నీకు అన్నయ్య కూడా ఉన్నాడు అని చెప్పింది. అవునా అమ్మా, నాకెప్పుడు చెప్పలేదే, ఏం పేరు, ఎలా ఉంటాడు అని అడిగాడు అబ్బాయి. నల్లనివాడు, పెద్ద పెద్ద కన్నులవాడు, పసుపు రంగు పంచె కట్టుకుని, తలకు పాగా చుట్టుకుని, చేతిలో ఓ కర్ర పట్టుకుని ఉంటాడు. అడవిలో నడిచేటప్పుడు నీకు భయంగా అనిపించినప్పుడు అన్నయ్య అని గట్టిగా పిలువు, నీకు తోడుగా వచ్చేస్తాడు అని చెప్పింది. సరే అని లంచ్ బాక్స్ తీసుకొని బడికి బయలుదేరాడు అబ్బాయి. అడవిదారిలో భయం వేయగానే అన్నయ్య అని పిలిచాడు గట్టిగా. ఓ అని పలుకుతూ అన్నయ్య వచ్చేశాడు. అచ్చు అమ్మ చెప్పినట్టే ఉన్నాడు. స్కూల్ వరకు తోడుగా వచ్చాడు. సాయంత్రం ఇంటి వరకు కూడా. అలా రోజు అబ్బాయి అన్నయ్య కలిసి స్కూల్కి వెళ్ళడం, తిరిగి రావడం చేస్తున్నారు. వాళ్ళమ్మని రోజు 2 బాక్సులు పెట్టమ్మా అని అడుగుతున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ, పెరుగన్నం తింటూ, ఆడుకుంటూ అలా ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఆ అబ్బాయి వాళ్ళ స్కూల్లో ఓసారి గురు పౌర్ణమి జరపాలని నిర్ణయించి క్లాస్లో ఎవరెవరు ఏమేమి తీసుకువస్తారని అడిగారు మాస్టారు. అందరూ ఏదో ఒక వస్తువులు, సరుకులు, పూలు, పండ్లు ఏదో ఒకటి తీసుకొస్తామని చెప్పారు. కానీ అబ్బాయి ఇంట్లో ఏమీ ఉండవు కాబట్టి ఏమీ చెప్పలేకపోయాడు. మరుసటి రోజు ఎప్పట్లాగే అబ్బాయి అన్నయ్య నడుస్తూ ఉండగా, ఏరా తమ్ముడు, ఏమైంది, ఎప్పుడు ఏవో కబుర్లు చెప్తూ సరదాగా ఉండేవాడివి కదా, ఎందుకు అలా చాలా బాధగా ఉన్నావు అని అడిగాడు అన్నయ్య. అప్పుడు గురు పౌర్ణమి సంబరాల గురించి, తానేమీ తీసుకురాలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని చెప్పాడు అబ్బాయి. ఓస్, అంతే కదా, ఉండు, నేను తీసుకొస్తా అని అడవిలోకి వెళ్ళి తిరిగి వచ్చి 2 చిన్న కుండల్లో ఒకదానిలో పాలు, మరొక దానిలో పెరుగు తీసుకొచ్చి ఇచ్చాడు అన్నయ్య. ఏమీ తీసుకువెళ్ళలేనేమో అనుకున్న అబ్బాయి చాలా ఆనందంగా ఆ 2 చిన్న కుండలు తీసుకువెళ్ళి వాళ్ళ మాస్టారుకి ఇచ్చాడు. ఆ మాస్టారు పాలు, పెరుగు వాటి కోసం పెట్టిన కుండల్లో పోసి ఆ చిన్న కుండలు కింద పెట్టగానే మళ్ళీ నిండిపోయాయి. అలా ఎన్నిసార్లు ఆ కుండలు ఖాళీ చేసినా మళ్ళీ మళ్ళీ నిండిపోతున్నాయి. ఇదంతా చూసిన మాస్టారు చాలా ఆశ్చర్యంతో ఆ అబ్బాయిని పిలిచి, ఎక్కడి నుంచి తెచ్చావురా ఈ కుండలు అని అడిగాడు. ఎవరిచ్చారు నీకు అన్నాడు. మా అన్నయ్య ఇచ్చాడు అని చెప్పాడు. మీ అన్నయ్య? అన్నయ్య ఎవరు, ఎక్కడుంటాడు అని అడిగారు మాస్టారు. మాస్టర్ అడిగిన ప్రశ్నకు నల్లనివాడు, పెద్ద పెద్ద కన్నులవాడు అని ఎలా ఉంటాడో వర్ణించి చెప్పాడు అబ్బాయి. ఇన్ని రోజులు తనతో కలిసి తిరుగుతున్నవాడు ఎవరో ఆ అబ్బాయికి తెలియకపోయినా ఆ మాస్టారికి అర్థమైంది. ఆయన లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతుది నలోకంబకు పెంజీకటి కవ్వల నెవ్వడు నేకాకృతి వెలుగునతని నేసేవింతున్ అని ప్రతిరోజు ఆర్తిగా ఎవరికోసమైతే ప్రార్థన చేస్తాడో ఆ భగవానుడేనని. ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆర్తిగా దండం పెట్టుకుని ఆ అబ్బాయిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. ఆ అబ్బాయి అమాయకత్వం, నిర్మలమైన మనస్సు ఎంత ఆకట్టుకుందో, ఎంత ముచ్చటేసిందో. కలిసి తిరిగాడు, ఆడుకున్నాడు, కలిసి తిన్నాడు. భక్తి అంటే దైవంపై అచంచలమైన విశ్వాసం. భక్తి అంటే మన కుటుంబం పట్ల, సమాజం పట్ల, ధర్మం పట్ల మనకున్న బాధ్యత. మన పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, నమ్మిన వారికి ద్రోహం చేయకపోవడం, ఏ ప్రాణికి హాని చేయకపోవడమే కదా. శారీరక శుద్ధికి 2 పూటలా స్నానం చేస్తూ, ఆంతరిక శుద్ధికి యోగా, ప్రాణాయామాలు, ధ్యానం
చేస్తూ మానసిక శుద్ధికి నిరంతరం ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండడం ద్వారా మన దేహాన్ని దేవాలయంగా మార్చుకోవచ్చు. ఆ దైవాన్ని మనలో వెలిగే దీపంలా నిలుపుకోవచ్చు. నిజమే కదా? ప్రయత్నిద్దామా మరి? జై శ్రీరామ్.